South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, సో మనందరికీ తెలిసిందే దట్ గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది అండ్ దట్ ఈస్ నాట్ డిక్రీజింగ్ ఎట్ ఆల్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు తగ్గుతుందంటారా గోల్డ్ తగ్గుతుందా అంటే అది చెప్పడం కష్టమే. బికాజ్ దాని పెరిగే కారణం తెలుసు మనకి, తగ్గే కారణం వెతికితే కూడా కొంచెం కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే దానికి డాలర్తో లింక్ ఉంటుంది గోల్డ్కి ఎప్పుడు. సో యూఎస్ డాలర్ వీక్ అయితే మనకి గోల్డ్ ప్రైసెస్ ఇండియాలో పెరుగుతాయి. దానికి లాంగ్ చైన్ ఉంది, దానికి చైన్ రియాక్షన్ అల్టిమేట్గా ఎఫెక్ట్ ఏంటి, డాలర్ వీక్ అయితే ఇండియాలో గోల్డ్ ప్రైస్ పెరుగుతాయని మనం ఒక ఇన్ఫరెన్స్కి వచ్చేయచ్చు. సో ఇప్పుడు ఈ జియో పొలిటికల్గా యుఎస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవడం, అక్కడ మార్కెట్స్ కూడా అంత ఫేవరబుల్గా బిహేవ్ చేయకపోవడం వల్ల యుఎస్ డాలర్ కొంచెం స్టైల్లో ఉంది, స్టైల్లో ఉంది. అంతేకాకుండా ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ కొంచెం సెపరేషన్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇది అవ్వడం కానీ వల్ల కానీ, అంటే ఫ్రెండ్షిప్ అంటే డాలర్ ఎఫెక్ట్ అయిపోతుంది కానీ, బట్ ఒక ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ కొంచెం అక్కడ డిఫరెంట్గానే ఉంది అక్కడ. దాంతోడు రష్యా యుక్రెయిన్ వార్, దాంతో యుఎస్ దాంట్లో యాక్టివ్గా సపోర్ట్ చేయడం, వాళ్ళ ప్రొనౌన్స్మెంట్స్ కానీ అవన్నీ చూస్తుంటే కూడా కొంచెం యుఎస్ యాక్టివ్గా ముందుకు వెళ్తోంది. ఇవన్నీ చూస్తే డాలర్ డెఫినెట్గా స్టేన్లో ఉంటుంది అర్థమవుతుంది. డాలర్ స్టేన్ అయితే మన గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి ఇండియాలో. సో డాలర్ తగ్గుతుందా అంటే మేబీ ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే డాలర్ ఒక గ్రూప్ ఆఫ్ కరెన్సీస్తో టైప్ అయి ఉంటుంది. దాంట్లో స్విస్ ఫ్రాంక్, యూరో, జాపనీస్ యెన్, కెనడియన్ డాలర్, ఇలా కొన్ని కరెన్సీస్తో ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్తో యూఎస్ డాలర్ లింక్ అయి ఉంటుంది. దాని డాలర్ ఇండెక్స్ అంటారు. ఆ డాలర్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే డాలర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, ఇండెక్స్ తక్కువ ఉంటే డాలర్ వీక్ అయినట్టు. 100 అంటే ఉంటే న్యూట్రల్గా ఉన్నట్టు, ఏది కాకుండా. అది కొంచెం 80-90 లెవెల్లో మూవ్ అవుతుంది, 110 వెళ్తుంది, మళ్ళీ 80-90కి వచ్చేస్తుంది. అంటే డాలర్ కొంచెం షేకీగా మూవ్ అవుతుంది డాలర్ ఇండెక్స్లో. సో దేర్ ఫోర్ గోల్డ్ ప్రైసెస్ దాకా వచ్చినప్పుడు చూస్తే మాత్రం నా ఉద్దేశంలో గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం కనిపిస్తోంది, తగ్గే అవకాశం అంతగా లేదు. అన్లెస్ రష్యా యుక్రెయిన్ వార్ కానీ సీజ్ఫైర్ అనౌన్స్ అయ్యి, నిజంగా సీజ్ఫైర్ అనౌన్స్ అయ్యి, అంటే అనౌన్స్ చేశారు 2-3 టైమ్స్ వాళ్ళు, అది ఎఫెక్ట్ అవ్వలేదు, ఇంప్లిమెంట్ అవ్వలేదు. అందుకే నిజంగా సీజ్ఫైర్ అనౌన్స్ అయ్యి నిజంగా సీజ్ఫైర్ అయితే అప్పుడు కొంచెం సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు గ్లోబల్ సినారియోలో డాలర్ కొంచెం బెనిఫిట్ అయినప్పుడు రికవర్ అయితే అప్పుడు మనకి గోల్డ్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది అని అనిపిస్తుంది నాకు. అండ్ ఇలాంటి సినారియోస్లో, జియో పొలిటికల్గా ఉన్న సినారియోస్లో గోల్డ్ బెస్ట్ హెడ్జ్ అని చెప్పుకుంటాం దీన్ని మనం. అన్ని కంట్రీస్ గోల్డ్ కొంటాయి, అంటే అన్ని ఎకానమీస్ కూడా షేక్ అవుతున్నప్పుడు కొంచెం గోల్డ్ తీసి పెట్టుకుని బ్యాకప్ కింద పెట్టుకోవడం అనేది పరిపాటిగా డెసిషన్. ఇండియా కూడా చాలా గోల్డ్ కొంది మధ్యమని. అవి చూస్తే మనకి దేర్ఫోర్ ది ఛాన్సెస్ ఆఫ్ గోల్డ్ కమింగ్ డౌన్ లుక్స్ మోర్ రిమోట్. పెరిగే అవకాశం కనిపిస్తోంది యాజ్ యూ స్పీక్ రైట్ నౌ. అంటే రోజు రోజుకి డెవలప్మెంట్స్ మారిపోతున్నాయి గ్లోబల్గా, జియో పొలిటికల్గా, వాటి వల్ల మనకి గోల్డ్ ఎఫెక్ట్ అవుతాయి మనకి. సో బేసిక్గా మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, సీజ్ఫైర్ అయ్యి గోల్డ్ రేట్ తగ్గితే మనకి మంచిది. కరెక్ట్. అంటే సీజ్ఫైర్ వల్ల ఒక్కటే డాలర్ ప్రైస్ రికవర్ అవుతుందని చెప్పడానికి చాలా ఫ్యాక్టర్స్ వల్ల డాలర్ రికవర్ అవ్వచ్చు. సీజ్ఫైర్ అవడం మంచిదే, బికాజ్ వార్ అవడం ఎవరికి బెనిఫిషియల్ కాదు. సో సీజ్ఫైర్ అయ్యి యూఎస్లో కానీ ఎకానమీ కొంచెం ఇంప్రూవ్ అయ్యి డాలర్ రికవర్ అయితే మన గోల్డ్ ప్రైస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. సో మ్యారేజ్ సీజన్ ఐ థింక్ రౌండ్ ది కార్నర్ మనకు కూడాను. సో సాఫ్ట్వేర్ గోల్డ్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ అస్ అండ్ యూ కెన్ బై మోర్ గోల్డ్ పాసిబిలీ మన కంట్రీలోనే అని మనం హోప్ చేయొచ్చాము అది. ఓకే. అండ్ కెన్ ఐ ఆస్క్ యూ లైక్ దిస్ దట్ ఇస్ ఇట్ అంటే ఇప్పుడు బికాజ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ వస్తున్నాయి. సో విల్ ఇట్ హిట్ ద మార్కెట్ లైక్ గోల్డ్ ప్రైస్లో కొంచెం వేరియేషన్ చూపిస్తుందా అది? బికాజ్ ఆఫ్ ఇప్పుడు పెళ్ళి అనగానే ఎవరైనా దిల్ గో అండ్ పర్చేస్ గోల్డ్. సో విల్ దిస్ ఎఫెక్ట్? అంటే పెళ్ళినప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఎంతున్నా
కొన్న మాత్రం జరుగుతుంది. కొంచెం తక్కువ కొంటారేమో బడ్జెట్ చూసుకుని. అసలు కొనకుండా మాత్రం ఏ పెళ్ళి ఎవరు చేయరు కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటే దిల్ బి మోర్ హ్యాపీ టు బై మోర్ రిక్వైర్డ్ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఏది ఎవరి కోసం ఆగదు. పెళ్ళి అవుతుంది, దాని పెళ్ళి గోల్డ్ కొండ అవుతుంది, అన్నీ అవుతాయి. ఎవరు దేనికి ఆగదు, ఏది ఎక్కడ ఆగదు, నో మ్యాటర్ వాట్. ఎగ్జాక్ట్లీ. రష్ ఎక్కువ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ దెన్ థింగ్స్ కీప్ గోయింగ్ ఆన్. రైట్. యా, సో డెఫినెట్గా మన గోల్డ్ ప్రైసెస్ సాఫ్ట్ అవుతాయని హోప్ అయితే ఉంది. సో అంటే గోల్డ్ ప్రైస్ ఎక్స్క్లూజివ్గా డాలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని మీద అది ఒక్క ఫ్యాక్టర్ మీద మనం ప్లే చేయొచ్చు మన నెరేటివ్ని మనం. ఓకే. సో సాఫ్ట్ అని అంటున్నారు. ఇజ్ ఇట్ లైక్ కెన్ వీ సీ డ్రాస్టిక్ ఒక 10,000 అలా చూడొచ్చా, లేకపోతే ఏదో లిటిల్ ప్రైస్ డ్రాప్ అని చెప్తున్నారా మీరు? బికాజ్ యాజ్ అ పర్సన్ ఇన్ పర్సన్ ఐఎమ్ లిటిల్ క్యూరియస్ టు నో దట్ యునో ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగూ గోల్డ్ కొనాలి అని ఉంటుంది, లేకపోతే చాలామంది ఇన్వెస్ట్మెంట్ లాగా అలా చూస్తారు. సో హ్యూజ్ వేరియేషన్ చూస్తామా, లేకపోతే జస్ట్ లిటిల్ డ్రాప్? అది గెస్ట్ కష్టం అండి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్, ప్రైసెస్ పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి. సో ఆర్నమెంట్స్ కింద గోల్డ్ కొనాలి అంటే ఐఎమ్ నాట్ టూ షూర్, ఇప్పుడు ఎంత తగ్గుతుంది చెప్పడం కష్టం, డిఫికల్ట్ ప్రిడిక్ట్. సో అందుకని మనం కీప్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ గో విత్ ద ఫ్లో. ఓకే. కానీ ఇన్వెస్ట్మెంట్కి దిస్ ఇస్ అ వెరీ గుడ్ టైం అని చెప్తున్నారు. గుడ్ టైం అంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నాయి కాబట్టి అసెట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇట్స్ వాల్యూ ఓకే ఓవర్ టైం. అందుకని ఆల్వేస్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ గ్రోయింగ్ అసెట్. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే మనం సరే ఫిజికల్ గోల్డ్ మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం దాన్ని ఎప్పుడు ట్రీట్ చేయకూడదు. ఈటీఎఫ్స్ అంటాం, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అని, దాంట్లో గోల్డ్ ఈటీఎఫ్ అది మనం చేయొచ్చు. అది పేపర్ గోల్డ్, వర్చువల్ గోల్డే అది. అట్ సేమ్ టైం మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. అవి సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అలొకేషన్స్ టువర్డ్స్ గోల్డ్ ఆల్సో యాజ్ అ కమోడిటీ. సో అంటే గోల్డ్లో వచ్చే పెరిగితే వచ్చే బెనిఫిట్స్ ఆ ఫండ్లో కూడా మనకు కనిపిస్తాయి దాంట్లో కూడా మనకి. అంటే లాంగ్ షార్ట్ కాకపోయినా అట్లీస్ట్ క్లోజ్డ్ రేంజ్లో మనకి బెనిఫిట్స్ చూడవచ్చు మన దాంట్లో. ఓకే. సో ఆర్నమెంట్ గోల్డ్ అక్కర్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఫైనాన్షియల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు కెన్ గో ఫర్ ఈటీఎఫ్స్ ఆర్ మల్టీ అసెట్ ఫండ్స్ పెట్టుకుని మనం కెన్ గో విత్ ది ఇన్వెస్ట్మెంట్ ఫ్లో చేయొచ్చు. సో ఈటీఎఫ్కి వెళ్తే నాకు తెలిసి మీరు చెప్పిన ప్రకారం బెస్ట్ అనిపిస్తుంది. బికాజ్ ఇఫ్ యూ గో ఫర్ అన్ ఆర్నమెంట్ మళ్ళీ అది తీసేసినప్పుడు నాకు తెలిసి మళ్ళీ వేస్టేజ్ అని తీసేస్తారు, లేకపోతే యూనో మేకింగ్ ఛార్జెస్ అది ఇది అని. వెన్ ఇట్ కమ్స్ టు మీరు చెప్పినట్టు చేస్తే ఐ థింక్ దట్ విల్ బీ బెటర్ ఆప్షన్ అనేది నాకు అనిపిస్తుంది. కరెక్ట్. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కరెక్ట్, యువర్ రైట్. ఓకే. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హూ వాంట్ టు ప్లాన్ లైక్ యూనో గోల్డ్ ఒకవేళ ప్లాన్ చేసుకోవాలి, గోల్డ్ తీసుకోవాలి అన్న ఎవరైతే ఒక యాసెట్ లాగా తీసుకోవాలనుకుంటున్నారో ఐ థింక్ మీరు చెప్పింది బెస్ట్ ప్లాన్ అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.